గుంటూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుగ్గిరాల మండలం చిలువూరులో ఓటర్లకు డబ్బులు పంచలేదంటూ కొంతమంది ఏజెంట్లను పోలింగ్ కేంద్రాలకు రానివ్వలేదు. ఓటర్ ఐడి ఎక్కడబ్బా, ఇక్కడ ఎక్కడో పెట్టానే. ఐదు సంవత్సరాలకు ఒకసారి పనికి వస్తా, ఆయన ఎందుకు ఇలా మాసిపోతాం. జిమిగా ఓటేసి వస్తాను రా. ఎందుకు అరుస్తున్నారు జిమిగా? ఎందుకు అరుస్తున్నావే? ఎందుకు అరుస్తున్నావు? ఓటేసి వస్తాను, కామ్గా ఉండు. ఎందుకు అరుస్తున్నావే? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు అరిచావని ఆగాను అనుకో, నెక్స్ట్ 5 సంవత్సరాలు నీలా మేమెంత అరిచినా పట్టించుకునే నాయకుడు ఉండడు. ప్రతి కుక్కకో రోజు వస్తుంది. కానీ ప్రస్తుత ప్రజాస్వామ్యంలో మాకు మాత్రం ఒకే రోజు వస్తుంది. ఆ రోజు కూడా నువ్వు ఇలా అరిచాపేస్తే ఎలా? ఎలా? జిమ్మిగా నువ్వెంత అరిచినా నా కోపం ఎందుకు రావట్లేదు తెలుసా? నువ్వంటే నాకు మోస్ట్ రెస్పెక్ట్, మీ కుక్కలంటే నాకు మోస్ట్ రెస్పెక్ట్. అరే జిమ్మిగా, అరిచాపా కాబట్టి నీకు మనుషుల గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. నీకే ఎందుకు ఇస్తున్నాను తెలుసా? మనుషుల్లో చెడుని మనుషులు మాట్లాడడానికి ఇష్టపడరు, నచ్చదు. నాకు నచ్చదు. ఓటింగ్ రోజు పడుకునున్నాడు చూడు, వీడే. వీడికి అసలే నచ్చదు. ఓటింగ్కి వెళ్తావా అని వాళ్ళ అమ్మ అడిగితే దొరికింది ఒకే రోజు అని పడుకున్నాడు. ఎలా పడుకుంటాడు మనం చూద్దాం. ఈ దేశంలో దోచుకున్నోడినే దొర అంటాం, ఆడి దగ్గరే బాంచనని బతుకుతాం. ఆడు చేసే అవినీతి వాడిని బాంచననే ఆనవాయితీ. ఈ రెండు ఆపలన్నా ఇలాంటి ప్రతి ఒక్కని లేపాలి. నువ్వు ఏ అరుపుతో అయితే నన్ను ఆపావో అలాంటి అరుపుతోనే ఆడిని లేపుతాను. ఓటేసేంత వరకు పరిగెత్తిస్తాను. రేయ్, ఒక ఊర్లో దొంగలు పడితే మీ కుక్కల మధ్య ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఆ ఊరు నుండి దొంగల్ని పరిగెత్తిస్తారు చూడు, అదిరా కమ్యూనిటీ అంటే. అదే మేము ఈ దేశంలో దొంగలు పడి 60 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళనే అరిచి ఆహ్వానిస్తాం, వాళ్ళనే రాజకీయ నాయకులని సంబోధిస్తాం. చిమిగా నువ్వే కదరా గ్రేటు. నువ్వే గ్రేటర్ జిమిగా. మీ కుక్కలు మంచోళ్ళని చూస్తే తోకాడిస్తాయి, చెడ్డోళ్ళని చూస్తే అరుస్తాయి. మరి మేమెలా తెలుసా? చెడ్డోళ్ళని చూస్తే తోకాడిస్తాం, మంచోళ్ళ పైన అరుస్తాం. అరే మీకు ఆకలేస్తే అరిచి అడుగుతారు. అదే మేమెలా తెలుసా? అధికారం కూడా అడుక్కుంటాం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని అమ్ముకుంటాం. అయినా మీ కుక్కలు ఇలాంటి మనుషులతో ఉంటున్నారంటే అది మీ కుక్కల గొప్పతనం, మీ గొప్పతనం. రే, నిన్నొక్కసారి నమ్మి తెచ్చుకుంటే సచ్చేంత వరకు నమ్మకంగా ఉంటావే. దేవుకడి నిన్ను నమ్మోటేస్తే ఆడు మమ్మల్ని దోచుకుంటాడేట్రా. సరే, సిగ్గులేనోడు దోచుకున్నాడే అనుకో, కానీ రాజకీయ పార్టీలు మళ్ళీ ఆడికే టికెట్ ఇస్తాయంట్రా. సరే, సిగ్గులేని పార్టీలు టికెట్ ఇచ్చాయే అనుకో, గుండాలు, రౌడీలు, దోపిడిదారులు అని తెలిసినా కూడా జనాలు వాడికే ఓటేస్తారేంట్రా. సిగ్గులేనిది వాళ్ళకా, ఓటేసే మాక? చెప్పేది నీకే, కుక్క కాదు. ఓటింగ్ రోజు పడుకొని దొప్పించుకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు మనం సంపాదించే ప్రతి రూపాయి, మనకున్న ప్రతి హక్కు, మనది అనే ప్రతిదీ దోచుకోబడుతుంది. ఓటింగ్ రోజు సినిమా, పార్కు, జూ పార్క్ వెళ్ళి జంతువుల్ని చూస్తానంటే తిరిగి వచ్చే లోపే వాటికంటే క్రూర జంతువులు అసెంబ్లీ, పార్లమెంట్లకు చేరిపోతాయి. వీళ్ళని చూడడానికి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ప్రతిరోజు స్కామ్ల సర్కస్లు చేస్తూ టీవీల్లో కనిపిస్తూనే ఉంటారు. కుక్కను ఆవిడ పరిపాలించాడు, మనల్ని మాత్రం క్రూర జంతువులు పరిపాలిస్తున్నాడు. ఏం పరిస్థితి అండి. ఫైనల్గా చెప్పేది ఒకటే,
ఓటింగ్ రోజు ఔటింగ్ చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు దరిద్రంతో డేటింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? దరిద్రంతో డేటింగ్ ఓకేనా లేదా ఓటింగ్ ఓకేనా? అరే జిమ్మిగా స్కామ్ చేసిన మంత్రిలాగా ఈ ఒక్కరోజు కామైపో, ఓటేసి వస్తాను.